అరే, నువ్వు ఇంతకి మీ మామయ్యని ఏమన్నావు? నేనేమనలేనత్తా. మామయ్య మంచం మీద కూర్చొని ఉంటే నేను వెనకాల నుంచి పోయి బౌవ్ అన్నాను. ఇంకా నన్ను తిట్టి రూమ్ లో నుంచి బయటికి పో అన్నాడు. ఆయనకి సామాన్యంగా పిల్లల మీద కోపం రాదే, మరి చింటూ ఏంది ఇట్లా చెప్తున్నాడు? మళ్ళేమన్నా అయింటదా? ఆయన మూడు బాలేదేమో. నాకేమీ చాక్లెట్లు వద్దు, ఏమొద్దు, మీరంతా కచ్చి. నన్ను మామయ్య తిట్టినాడు. ఆ చాక్లెట్లు మీ మామయ్య కొనియకపోతే ఏమి? నేనున్నా కదా, నువ్వు సాయంత్రానికి ఊరికి తిరిగిపోయేలోపు నీకు బోల్డని చాక్లెట్లు కొనిస్తా, సరేనా? అయ్యి నిజంగా? నిజంగా. అంతవరకు ఫ్రిడ్జ్ లో కేక్ ఉంది, పోయి తిను. అయ్యి కేక్? ఏందే చింటుగా చెప్పేది? అల్లుడు నిజంగంటే వీడిపైన కోప్పడింటాడా? చిన్నపిల్లలు ఎవరు అబద్ధం చెప్పారు కదమ్మా. ఆయన మూడేమన్నా బాలేదేమో, అందుకు కొంచెం కసురుకేంటాడు. ఒకసారి నేను పోయి మాట్లాడతలే. మళ్ళెందుకు లేనే, ముందరనే అల్లుడు చింటుని తిట్టి పంపించినాడు. నీ మొగునికి ముందరనే మూడు బాలేదు. నువ్వు పోతే నీ పైన కూడా విసుక్కుంటాడేమో. ఏందమ్మా అట్లంటున్నావు? చింటూ నేను ఇద్దరం ఒకటేనా? ఆయనకి నేనంటే చాలా ఇష్టము. నా పైన అనవసరంగా అసలు కోబడడు. నేను ఇప్పుడే పోయి మాట్లాడతా. అయితే నీ ఇష్టం. అవనీకి అల్లుడు పైన ఎంత నమ్మకమో. భార్య భర్తలంటే ఇట్లుండాలి. అరే రాకేష్, నువ్వు ఏం చేస్తావో తెలదు. ఆ రగ్గాని వెంటనే తొలుకొని బాబాయ్ హోటల్కి రా. నేనిప్పుడే బయలుదేరుతున్నా. సరే మామా, వాణ్ణి తోలుకొని వచ్చే బాధ్యత నాది. ఇంతకీ ఏమైందో చెప్పు. ఏంద్ర మామా, నువ్వు కూడా ఏందో చెప్పే వరకు తోలుకొని రావా? అది కాదురా మామా, నువ్వు పొద్దు పొద్దున్నే ఇంత కోపంగా ఉన్నావు. మళ్ళీ ఏమైందో ఏమో తెలుసుకుందామని అడిగినా అంతే. ఆ రగ్గాడు మళ్ళీ ఏమైనా తింగర పని చేసినాడా? అదంతా నేను ఆడికొచ్చినాక చెప్తా. వామ్మో, నేను అనుకున్నది నిజమే. ఈయన నిజంగంటే మూడాఫ్ లో ఉన్నాడు. అసలు ఈయనకి ఇంత పొద్దు పొద్దున్నే ఎందుకు ఇంత కోపం వచ్చింది? మళ్ళేమైంటది? అడగాల వద్దా? సరే మామా, మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తా. నువ్వు తొందరరా. అరే రఘు, నీ పని చెప్తా రారా. ఏవండి, చెప్పావని? మీరు బానే ఉన్నారు కదా? ఆ చింటుగాన్ని కోబ్బడి పంపించినా గదా, వాడు పోయి అవనికి చెప్పినట్టున్నాడు. నాకు అర్థమయ్యింది. చింటుగాడు వచ్చి చెప్పినాడా? నేను ముందరనే మస్తు చిరాకులో ఉన్నావని. వాడు వెనకల నుంచి వచ్చి బౌ అనేసరికి నేను మస్తు ఇరిటేట్ అయినాను. అందుకే ఆ కోపంలో వాడిపైన గట్టిగా అరిచిన. మీ పాయింట్ కరెక్టేనండి. కానీ మీరు కోపంగా ఉన్నారా చిరాకులో ఉన్నారా అని ఆ చిన్నపిల్లగానికి ఏం తెలుస్తుంది? మీరు వాడిపైన గట్టిగా వచ్చేసరికి వాడు మస్తు భయపడినాడు. నిన్న మీరే కదా వాడికి చాక్లెట్లు కొనిస్తా అని చెప్పినారు. అందుకే వాడు ఆశతో మామయ్య మామయ్య అని రూమ్లోకి వచ్చినాడు. మనకున్న కోపాలు చిరాకులు చిన్నపిల్లల పైన చూపిస్తే ఎట్లా అండి? సారీ అవని, నాది తప్పే. అది సరే గాని, మీరు ఇంత పొద్దున్నే అంత కోపంగా ఉండడానికి కారణమేంది? ఫోన్లో కూడా రాకేష్ అన్నతో కోప్పన్నారు. అవని, ఇప్పుడు నీకేం చెప్పలేను. నాకి పనుంది, నేను అర్జెంటుగా బయటికోవాలి. ఏమన్నా ఉంటే వచ్చినాక మాట్లాడుకుందాం. అదేంది, కనీసం టిఫిన్ కూడా చేయకుండా పోతారా? మరేం పర్లేదు, బయట టిఫిన్ చేస్తలే. ఈయన మళ్ళీ ఇంత చిరాగ్గా ఉన్నాడంటే ఏదో పెద్ద సమస్య అయ్యింటది. అరే, నేనసలు కనీసం స్నానం కూడా చేసలేను. నన్ను సడన్ గా ఎందుకు ఇడికి తొలుకొనొచ్చినావు? ఏమైందిరా? ఏమైందో నువ్వే చెప్పాలి. ఆ కిరణ్ గాడు నాకు కూడా సడన్ గా ఫోన్ చేసి నువ్వు ఏడున్నా సరే అర్జెంటుగా హోటల్కి తొలుకొని రమ్మని చెప్పినాడు. ఏమైంది అని అడుగుతుంటే నా పైన కోపడుతున్నాడు. నువ్వు మళ్ళేం పెంట పెట్టినావు? నాకి నీపైనే డౌటు, నువ్వు మళ్ళీ ఏదేదో పని చేసినట్టున్నావు. అందుకే వాడికి అంత కోపం వచ్చింటది. చెప్పురా, ఇంతకు నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? నన్ను ఏం చేయమంటావురా మామా? ఈ కాలంలో నిజాలు మాట్లాడడం కూడా తప్పైపోయింది. అయితే మళ్ళీ ఏదో కొంప ముంచినట్టే ఉన్నావు. అంతేలేరా, నువ్వు కూడా నన్నే అను. ఈ కాలంలో నాలాంటి వాడు ఉన్నందుకు నన్ను మెచ్చుకోవాల్సింది పోయి అందరూ నన్నే తిడతారు. అసలేమైందంటే, ఈరోజు పొద్దున్నే నాకు పల్లవి ఫోన్ చేసింది. ఆ కిరణ్ గాడు మొన్నటి నుంచి ఫోన్ ఆన్సర్ చేస్తలేడంట. ఏమైందో ఏమో అని బాగా కంగారు పడింది. అందుకని పల్లవికి మొత్తం నిజం చెప్పినా. మొత్తం నిజమంటే అదేరా, నిన్న అవనీది బర్త్డే పార్టీ ఉందని
అందుకే కిరణ్ గాడు బిజీగా ఉండడని చెప్పినా. ఇంకేముంది, కొంప ముంచినావు కదా, మరి నన్ను ఏం చేయమంటావురా? పల్లవి బాగా కంగారు పడుతుందనే కదా నీ నిజం చెప్పినా. కనీసం ఏదో ఒకటి ఊహించుకొని అబద్ధం చెప్పాలన్నా నాకు ఆ మాత్రం తెలివైన ఉండాలి కదా. మళ్ళీ మాట్లాడనీకే సిగ్గు కాదు. అరే, నువ్వు ఇంతకొక ఫ్రెండులాగా బిహేవ్ చేస్తున్నావా? ఒక మంచి ఫ్రెండ్ అంటే అవతలోడికి ఏమైనా ప్రాబ్లం వస్తే వీడు దగ్గరుండి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అది ఫ్రెండ్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? ప్రాబ్లంని సాల్వ్ చేయకపోగా కొత్త ప్రాబ్లంని నెత్తిన పెడుతుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు పల్లవికి నిజం చెప్పినందుకు ఆ పల్లవి కిరణ్ పైన చాలా కోపంగా ఉండింటది. రేయ్ నిన్నీ. అరే మామ, నన్ను కాపాడరా. రేయ్ రాకేష్, పక్కకు జరుగు. అరే మామ ప్లీజ్ రా, జరగొద్దు. రేయ్ రాకేష్, చెప్పేది నీకే. అరే మామ కొంచెం ఆగురా. నువ్వు ముందరనే చాలా కోపంగా ఉన్నావు. ఆ కోపంలో నువ్వు వీణ్ణి ఏం చేసేది తెలియదు. నేను మర్యాదగా చెప్తున్నా, పక్కకు తప్పుకో. వాణ్ణి ఏం చేసినా తప్పులేదు. అరే, మరింత కోపం పనికిరాదు. వీడు చేసింది ముమ్మాటికి తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. కాని నీకు వీడి గురించి తెలుసు కదరా. పల్లవి సడన్ గా ఫోన్ చేసేసరికి వీడికి ఏం చెప్పాలో అర్థమయ్యలేదు. అందుకు తొందరలో నిజం చెప్పినాడు. నీ కోపంలో అర్థముంది, కాని ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పల్లవితో ఎట్లో గట్లా మాట్లాడి మేనేజ్ చేయొచ్చులే. ఏందిరా మేనేజ్ చేసేది? ఇంతకు వీడు పల్లవితో ఏమేం మాట్లాడినాడో తెలుసా? తెలుసు. నిన్న అవనీది పుట్టినరోజని, అందుకే నువ్వు బిజీగా ఉన్నావని, పల్లవి ఫోన్ ఆన్సర్ చేయకపోవడానికి కారణం అదేనని చెప్పినాడు. వాడు అది మాత్రమే చెప్తే నేను కూడా వాణ్ణి ఏమనేవాణ్ణి కాదు. మరి ఇంకేం చెప్పినాడు? నేను అవని కోసం ప్రత్యేకంగా షాపింగ్ చేసి ఖరీదైన చీరలు తీసుకున్నానని, నేను అవనీకి రాత్రి 12 గంటలకి సర్ప్రైజ్ ఇచ్చినానని, బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకునే ఐడియా నాదేనని, ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూసుకున్నానని, ఆఖరికి నేను పల్లవి కోసమని కొన్న బంగారు నగలు అవనీకి గిఫ్ట్ గా ఇచ్చినానని కూడా చెప్పినాడు. ఒక్కటేంట్రా, ఆ నుంచి అమ్మహా వరకు మొత్తం చెప్పేసినాడు. దాంతో పల్లవికి బాగా కోపం వచ్చి నేనెప్పుడు పల్లవికి ఫోన్ చేయకూడదని చెప్పిందంట. అరే, కిరణ్ గాడు చెప్పింది మొత్తం నిజమేనా? నిజమేనా అంటే నిజమే. చెప్పేదేమో పూర్తిగా చెప్పాలి కదా. సగం సగం చెప్తే ఏం బాగుంటది. అందుకే మొత్తం చెప్పేసిన. అరే, నిన్ను నిజంగంటే ఏం చేసినా తప్పులేదురా. రే నన్ను వదిలేయండిరా ప్లీజ్ రా, ఇంకెప్పుడట చెయ్యను బాబోయ్. నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను నిజాలు తప్ప అబద్ధాలు మాట్లాడను అని ఇంకోసారి పిచ్చి పిచ్చి డ్రామాలు చేసినావనుకో, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావనుకో, ఈసారి నరికి పోగులు పెడతా. ఇంత వయసు వచ్చింది ఎందుకు? ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడకూడదు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. నువ్వు తెలిసి చేస్తావా తెలియక చేస్తావా మాకైతే అర్థం కాదు. మళ్ళీ చేసిందల్లా చేసి గుడ్లగువ్వలాగా ఇట్లా చూస్తున్నాడో చూడు. మీ ఇద్దరు నాతో మాట్లాడొద్దు. నా ఒళ్ళు హూనమైతట్టు కొట్టినారు, పోండి అవతలికి. ఇప్పటి నుంచి మీరు నాతో కచ్చి. అసలేంటిరా వీడు? వాడిలో తప్పు చేసిన అనే బాధ కొంచెం కూడా లేదు. మళ్ళీ మనతోనే కచ్చి అంటున్నాడు. రేయ్, వాని గురించి తెలిసినదే కదా. 2 రోజులు పోతే వాడే మళ్ళీ సచ్చినట్టు మన దగ్గరకు వస్తాడు. రేయ్, ఇప్పుడు నా బాధ వాని గురించి కాదు, పల్లవి గురించి. అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఏ ఆడపిల్ల మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటది. ముందరనే పల్లవికి కోపం ఎక్కువ. మరిప్పుడు ఏం చేయాలి? నన్ను అడుగుతావేంది? పల్లవికి ఫోన్ చెయ్యి. అవని నాకి ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని పల్లవికి అర్థమయ్యేలాగా చెప్పు. అరే, పొద్దున్నే ఫోన్ చేసిన పల్లవి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. మరిప్పుడు ఎలా? ఒకసారి నువ్వు కూడా ఫోన్ చెయ్యి. ఒకవేళ ఫోన్ ఆన్లో ఉంటే నీ ఫోన్ కాల్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తుంది. సరే, ఇప్పుడే చేస్తాగు. మామా, ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మయ్యా, రే స్పీకర్ పెట్టు. హలో, మాట్లాడు. హలో పల్లవి. ఏంది? అదే పల్లవి, నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, మిస్ కాల్ పడిందని ఫోన్ చేసిన. నేను రఘుకు ఫోన్ చేసి మొత్తం తెలుసుకున్నాలే. ఏం తెలుసుకున్నావు? నీ ఫ్రెండ్ నాకు తెలియకుండా ఆడ వెలుగబెట్టే పనుల గురించి తెలుసుకున్నాను. అయ్యో పల్లవి, వాడేం చేసినాడు? ఏం చేసినాడో నీకు కూడా బాగా తెలుసు. మళ్ళీ నన్ను అడగడం అవసరమా? అయ్యో పల్లవి, ఆ రగ్గాడు ఏం చెప్పినాడో నువ్వేం విన్నావో. కిరణ్ గాడు ఏం తప్పు చేసలేడు, నువ్వు వాణ్ణి అపార్థం చేసుకున్నట్టున్నావు. అబ్బచ్చా, నువ్వు ఈ మాట అన్నావంటే
ఖచ్చితంగా కిరణ్ నీ పక్కనే ఉన్నాడు. ఆయన గారు ఫోన్ చేస్తే నేను ఆన్సర్ చేయనని తెలిసి నీ పక్కనే ఉండి నాతో ఫోన్ మాట్లాడిస్తున్నాడు. అయ్యయ్యో లేదు పల్లవి, వాడు నా పక్కన లేడు. అన్ని అబద్ధాలు చెప్పొద్దు రాకేష్. నాకే అర్థమైంది, కిరణ్ నీ పక్కనే ఉన్నాడు. నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నా, వినాల్సిన వాళ్ళు వినండి. ఇప్పటి నుంచి నాకు ఎవరు ఫోన్ చేయొద్దు. ఈ పల్లవి చచ్చిపోయింది అనుకోండి. పల్లవి ఏందా మాటలు? రాకేష్, నేను ముందనే చెప్పినా కదా కిరణ్ నీ పక్కనే ఉన్నాడు అని. అవును పల్లవి, నేను రాకేష్ పక్కనే ఉన్నా. అయితే ఏందిప్పుడు? నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. రాకేష్, ఇంకా నయం, నేనన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నా. కానీ కొందరు ఉంటారు, వాళ్ళ ఫోను ఆన్ లో ఉన్నా సరే, అవతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారని తెలిసినా సరే ఫోన్ మాత్రం ఆన్సర్ చేయరు. అవతల వాళ్ళని అనవసరంగా కంగారు పెడతారు. పల్లవి, నేను చెప్పేది ఒకసారి విను. రాకేష్, ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను వినాల్సిన అవసరం అంతకంటే లేదు. డోంట్ కాల్ మీ అగైన్. గుడ్ బై. పల్లవి కట్ చేసిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? రేయ్, నేను మాట్లాడుతుంటే అట్లనే పోతున్నావేంది? పాపం బాగా డిసప్పాయింట్ అయినట్టున్నాడు. పల్లవిని చూస్తుంటే ఇప్పుడప్పుడే పల్లవి కోపం తగ్గేటట్టు లేదు. వీడు ఏమైపోతాడో ఏమో. మళ్ళీ చేసిందల్లా చేసి సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినానని మళ్ళీ రాకేష్తో పక్క నుండి ఫోన్ మాట్లాడిస్తున్నాడు. ఆ తెలివి ఏదో ముందరనే ఉండాలి. నాకు తెలియకుండా అన్ని ఏదో పనులు చేసి ఇప్పుడు మాత్రం బాధపడితే లాభమేంది? మళ్ళీ నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. ఈసారి ఫోన్ చేసినప్పుడు చెప్తా. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నాడేమో, నా దృష్టిలో మాత్రం చాలా పెద్ద విషయం. ఈ పల్లవి ఒంటరిగా ఏం చేస్తుంది? ఈ రోజు పొద్దునుంచి చూస్తున్నా. ఉంటుంటేనే బాధపడుతుంది, ఉంటుంటేనే కోపడుతుంది. ఎవరో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచలేదని మరీ ఇంత డిసప్పాయింట్ అవుతారా? ఈ పల్లవి మనిషి మాత్రం పెరిగింది, మైండ్ మాత్రం పెరగలేదు. ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందో ఏమో. ఇంతవరకు అయింది, ఇంకా టిఫిన్ కూడా చేసలేదు. ఇప్పుడు పిలిస్తే కూడా ఏమంటదో ఏమో. పల్లవి, ఓయ్ పల్లవి, నేను ఇంత గట్టిగా పిలుస్తున్నా వినబడతలేదా? ఇంతకీ ఏ లోకంలో ఉందో ఏమో. బాడీ ప్రెజెంటు, మైండ్ ఆబ్సెంటు. ఓయ్ పల్లవి. నువ్వా? నాకు పేరు లేదా, నీకు నోరు లేదా? పిలిస్తే పలికేదాన్ని కదా, నన్ను టచ్ చేయకుండా ఉండలేవా? మరీ ఎక్కువైనట్టు లేదు? ఏంటిది? నీ ఓవర్ యాక్షన్. ఏంది? నాది ఓవరాక్షనా? మరి లేకపోతే ఏంది? నిన్ను ఎన్నిసార్లు పిలిచినానో తెలుసా? ఏ వినబడతలేదా? నీ ధ్యాస ఏడుంది? నిన్ను చూస్తుంటే ఈ లోకంలో ఉన్నట్టు లేవు. మనిషి మాత్రమే ఇడున్నావు, నీ మైండ్ మాత్రం ఇడ లేదు. సరేలే, తప్పు నాదే. నేను ఏదో ఆలోచించుకుంటే అంతగా గమనించలేను. ఇంకా నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ గురించి ఆలోచిస్తున్నావా? అదంతా నీకు అనవసరం. ఇంతకీ నాతో పని ఏందో చెప్పు. ఎందుకు వచ్చినా వీడికి? నువ్వు ఎందుకని ఇంకా టిఫిన్ చేసలేవు? టైము 11. నీకు ఆకలైతే లేదా? నీకింకా వేరే పని పాట ఏం లేదా? నాకు ఆకలేసి నేను తింటా కదా, నువ్వు చెప్తేనే తింటా అనుకున్నావా? ఏమైంది నీకు ఈరోజు? నువ్వు నిజంగా అంటే నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచలేదని బాధపడుతున్నావా? లేదా ఇంకా ఏమైనా రీజన్ ఉందా? నాకు డౌటే. ఇంకా వేరే రీజన్ ఏం లేదు. అభి ప్లీజ్ అభి, నీ కాలు పట్టుకుంటా, నన్ను ఒంటరి వదిలేయి. చీటికి మాటికొచ్చి ఒకటి డిస్టర్బ్ చేయొద్దు. అసలు ఈ పల్లవి బాధేంది? మరీ ఇంత మూడ్ ఆఫ్లో ఎందుకుంది? సరే పల్లవి, నిన్ను డిస్టర్బ్ చెయ్యను. కానీ ఒకటి, సమయానికి తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటది. కొంచెమైనా తినొచ్చు కదా. నాకు ఆకలేస్తలేదు. ఒకవేళ ఆకలైతే నేనే వచ్చి తింటా. మరి అత్తయ్యకేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఏదో ఒకటి అంటే ఏం చెప్పాలి? పొద్దునుంచి బాగా గమనిస్తున్నా. ఏదో కొంపలు మునిగిపోయినట్టు బాధపడుతున్నావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మర్యాదగా వచ్చి టిఫిన్ చెయ్యి, లేకపోతే నీ సంగతే వేరుంటది. నన్ను ఊకే చంపేయండి, పీడబోతది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? పల్లవి, హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.